పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. అందరూ బరువు తగ్గాలి అనుకున్నప్పుడు చాలా విధానాలను పాటిస్తూ ఉంటారు. కొంతమంది కీటో డైట్ అంటారు, కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు, కొంతమంది మొత్తం కార్బ్స్ కట్ చేసేసి ఓన్లీ లిక్విడ్స్ రూపంలో, లేకపోతే ఏదైనా ఈజీగా డైజెస్ట్ అయ్యేది, త్వరగా వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతాయి ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో మొత్తం అన్నింటినీ ఫాలో అవుతూ ఉంటారు. మన ఆయుర్వేదంలో ఒకసారి బరువు తగ్గాక మళ్ళీ ఆ బరువుని అలాగే మెయింటైన్ చేసే రెస్ట్రిక్షన్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏవైనా ఉన్నాయా? అంటే ఈజీగా అసలు మనం డైట్ చేస్తున్నట్టు కూడా అనిపించకూడదు, అన్ని తింటూనే బరువు తగ్గాలి, ఇలాంటివి ఏవైనా ఉన్నాయా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, వెయిట్ రిడక్షన్ అనేది 100 మందిని తీసుకుంటే 98 మెంబర్స్లో ఇది పెద్ద సమస్య. బరువు పెరగడం అయితే ఈజీగా పెరిగిపోతున్నారు, బట్ అది రిడక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు మొదలవుతున్నాయి అన్ని కష్టాలు. మన ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఆ బరువు మెయింటైన్ చేయడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, వేటిని అవాయిడ్ చేయాలి? యాక్చువల్లీ ఇది చాలా వరకు ఫుడ్ ఏది తీసుకోవాలి ఏది తినకూడదు అనేది అందరికీ తెలుసు, కానీ మనం అదే చేస్తూ ఉంటాం. జస్ట్ జంక్ అనేది తీసుకోకూడదు, హెవీ ఆయిల్స్ తీసుకోకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అది ఆయుర్వేదంలో కూడా సేమ్ అలాగే చెప్తారు. అండ్ యాక్చువల్లీ డైట్ కూడా ఏంటంటే రిపీటెడ్గా తీసుకోవడం వల్ల అది ఒకటి. మన ప్రతిసారి మనము ఆకలిపోకుండా కూడా మనకి దాహం వేసినప్పుడు కూడా ఆకలి ఫీలింగే ఉంటుంది జనరల్గా. ఆ టైంలో కూడా మనం ఫుడ్ తీసేసుకుంటూ ఉంటాం. సో దాని మూలాన మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. జనరల్గా జ్యూసెసే కదా అని చెప్పి జ్యూస్ కూడా తీసుకుంటాం, పెద్ద ఎక్కువ క్యాలరీస్ ఉండవు కదా అని. ఆ కొంచెం క్యాలరీస్ కూడా మీరు వర్కౌట్ చేయనప్పుడు ఆ కొంచెం క్యాలరీస్ కూడా ఇట్ టర్న్స్ టు ఫ్యాట్ సంథింగ్. ఏదైనా సరే మన బాడీ, మనం వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్. ఎంత పని చేస్తున్నామో అంత తిండి తింటే బ్యాలెన్స్ చేసుకుంటాం. మనం ఫుడ్ వర్క్ ఎక్కువ చేసి ఫుడ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతాం. ఇప్పుడు వర్క్ తక్కువ చేసుకొని ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతాం. మీరు 2000 క్యాలరీస్ అనుకుంటాం కదా జనరల్గా. నువ్వు ఇంట్లో కూర్చొని జనరల్గా ఏం పని చేయకుండా నువ్వు 2000 క్యాలరీస్ తీసుకో ఫుడ్, బట్ అట్లా కూడా నువ్వు వెయిట్ పెరిగిపోతావు. ఎందుకంటే ఆ మాత్రం యాక్టివిటీ కూడా నువ్వు చెయ్యట్లే కాబట్టి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ అండ్ హౌ మచ్ ఫుడ్ యూ ఆర్ టేకింగ్. ఇవి రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మన బాడీ సెట్ అవుతుంది. ఏది చెప్పినా కానీ ఆయుర్వేదం చెప్పినా కానీ ఇలానే మోస్ట్లీ ఉంటుందన్నమాట. కానీ ఆయుర్వేదిక్లో కొన్ని స్పెషల్ ఉంది, లైక్ వాత పిత్త కఫ కన్స్టిట్యుయెన్సీ జనరల్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాతం వాళ్ళకి ఏమవుతుందంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పని ఒక ముగ్గురికి ఇచ్చామనుకోండి, ఒక అతను చాలా ఇంటెలిజెంట్ ఉంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాడు, ఇంకొక అతను బ్యాలెన్స్డ్గా చేయగలుగుతాడు, కొంచెం ఇచ్చిన టైంకి చేసేసి ఫినిష్ చేయగలుగుతాడు. కొంతమందికి నువ్వు ఇచ్చిన వర్క్ని అసలు చేయలేకపోతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ చేయలేకపోతారు అనమాట. అట్లాగా వాళ్ళ తెలివిని బట్టి. సేమ్ అట్లానే మన బాడీ కూడా, మన బాడీలో ఒక బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుంది అనమాట. సో బేసల్ మెటబాలిక్ రేట్ అంటే నీకు ఇచ్చిన పనికి నువ్వు ఎంత క్యాలరీస్ ఖర్చు చేస్తావు అన్న దాన్ని బట్టి. ఇవాళ మనం కూర్చొని లేసిన దానికి మనకు ఒక 10 క్యాలరీస్ అవుతుంది, కొంతమందికి 20 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. సేమ్ అదే కూర్చొని లేసిన దానికి. సేమ్ అదే ఇంకొకరికి 30 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఇది ఏంటి అంటే ప్రకృతి అనమాట. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి. ఈ కఫ ప్రకృతి పర్సన్స్ ఏంటంటే మీకు చాలా తక్కువ బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుంది. వాళ్ళు పని చేయగలుగుతారు కానీ యాక్చువల్లీ వాళ్ళకి తీసుకునే ఎనర్జీ తక్కువ పడుతుంది అనమాట. సో మజిల్ అలా ఉంటుంది వాళ్ళ మజిల్ అనేది. సో పిత్త ప్రకృతి వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో వాత ప్రకృతి వాళ్ళకి అవసరానికంటే ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ మెటబాలిక్ రేట్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాడు ఇన్బిల్టే అలా ఇన్బిల్టే ప్రకృతి. ఎగ్జాక్ట్లీ. కాదు ప్రకృతి అనేది బాడీ ఎప్పుడైతే శుక్రసంత సంయోగం జరుగుతుందో అప్పుడే ప్రకృతి ఫామ్ అవుతుంది. సో వెన్ ద బేబీ ఈజ్ బోర్నింగ్ అప్పుడే మీకు ప్రకృతి ఫామ్ అవుతుంది. సో ప్రకృతి అయితే స్టాండర్డే ఉంటుంది త్రూ అవుట్ మన లైఫ్లో. మనం ఏంటి అంటే ఫర్దర్ మనం దాన్ని ఎట్లా మార్చుకుంటున్నాం అన్న దాన్ని బట్టి దోషాలు స్టార్ట్ అవుతాయి, అంటే యాడ్ ఆన్ అవుతాయి. లైక్ ఇప్పుడు మనిషి వాత ప్రకృతే. సో అతను ఏంటంటే డైట్ చెయ్యనప్పుడు బట్టి పుట్టడం నుంచి సన్నగానే ఉంటారు పుట్టేటప్పుడే. సో వాళ్ళు వాత ప్రకృతిలోనే ఉంటారు, వాళ్ళకి హై యాక్టివిటీ ఉంటుంది. సో ఎక్కువ ఎగరడం, గెంతడం, చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఫుడ్ తింటే వాళ్ళు కూడా
గెట్ ఆన్ అవుతారు. సో పిత్త ప్రకృతి కూడా సేమే అనమాట. మనకు పుట్టినప్పుడు మీడియం రేంజ్ ఆఫ్ వెయిట్లో పుడతారు. సో కంటిన్యూషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటే మళ్ళీ వాళ్ళు లావ్ అయిపోతుంటారు. సో వాళ్ళు కూడా అక్కడ కంటిన్యూషన్ మనం ఏదైతే తప్పులు చేస్తామో దానివల్ల ఏ ప్రకృతి అయినా సరే డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. బట్ హౌ మచ్ యు ఆర్ గెయినింగ్ మోర్ వెయిట్ అనేది. సో కొంచెం ఎక్కువ తిన్నా కానీ వాతం వాళ్ళకి కొంచెం మీడియంగా పెరుగుతారు. అంటే పెరగడం అయితే కామన్, బట్ మీడియంగా పెరుగుతారు. పిత్త ప్రకృతి వాళ్ళకి కొంచెం ఎక్కువ పెరుగుతారు. కఫ ప్రకృతి వాళ్ళకి ఇంత కొంచెం ఎక్స్ట్రా తిన్నా కానీ ఇట్ గోస్ టు డిపాజిట్ ఇన్ దేర్ బాడీ అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రకృతి. అందుకే కొంతమందికి సేమ్ డైట్ చేసినా బాగా తగ్గుతారు, అదే సేమ్ డైట్ వేరే వాళ్ళు చేస్తే తగ్గరు అనమాట. ఇట్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రకృతి అనమాట. సో ఆయుర్వేదం ఏం చెప్తుంది ఇట్లాంటి వాళ్ళకి అంటే ప్రతి ప్రకృతికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది మనం బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాత ప్రకృతి వాళ్ళు కనుక వస్తి అనేది ఆ ప్రకృతికి పట్టి చేయాల్సి ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేస్తుంది. పిత్త ప్రకృతి వాళ్ళకి విరేచనం అంటాం, అంటే మోషన్ థెరపీస్, అవి పిత్త ప్రకృతి వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాయి. కఫ ప్రకృతి వాళ్ళకి వమనం అంటాం, వామిటింగ్ థెరపీ. సో అది చేస్తే వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో మనకి ఏంటంటే బాడీ టైప్ ఏంటి, మనం ఏ టైప్ ఆఫ్ బాడీతో మనం ఎక్కువ పెరుగుతున్నాం, సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ శోధన కర్మలు మనం యాడ్ ఆన్ చేసుకుంటే సో మన బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. ఒకసారి మన బాడీ మరి సెట్ అయిపోయినాక అక్కడి నుంచి మనం రెగ్యులేట్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన బాడీ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆయుర్వేదంలో ఏంటంటే శోధన కర్మలు మనం ఖచ్చితంగా చేయమని చెప్తాం. ఈ శోధన కర్మలు చేసే ముందు మనం ఏంటంటే స్నేహపానం అనేది ఉంటుంది, స్వేదం అనేది ఉంటుంది. అంటే మనము ఆయిల్స్ తీసుకోవడం ఉంటుంది అనమాట. ఆయిల్ తీసుకోవడము, ఘీ తీసుకోవడము, ఇవన్నీ ఎక్సెస్ తీసుకోవడం, అది చేసినందువల్ల అంటే గట్ అంతా క్లీన్ అవుతుంది ఫస్ట్. అది క్లీన్ అయిపోయాక దెన్ మనం వామిటింగ్ థెరపీ చేస్తే మీకు వామిటింగ్ అయినా కానీ నీరసం అనిపించదు, వామిటింగ్స్ అవుతున్నా నీరసం అనిపించదు, మోషన్స్ అవుతున్నా నీరసం అనిపించదు, మీకు ఏ ట్రీట్మెంట్ చేసినా నీరసం అనిపించదు. బికాస్ వీఆర్ గివింగ్ స్నేహకర్మ బిఫోర్ అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే బాడీ ముందు గట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ బాడీ. ఇప్పుడు అందరు గట్ హెల్త్ అని బాగా చెప్తున్నారు కదా, ఇది ఎప్పుడో ఆయుర్వేదిక్ లో చెప్పబడేసింది. సో గట్ హెల్త్ అనేది ఎప్పుడో ఆయుర్వేదం చెప్పారు. జఠరాగ్ని మూలం అనేది మన బాడీకి అనే మెయింటెనెన్స్కి జఠరాగ్ని మూలం అనేది ఎప్పుడో చెప్పారు. సో అది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ ఉన్నప్పుడు ముందు దాన్ని క్లియర్ అవుట్ చేసేసేయాలి. క్లియర్ అవుట్ ఎలా చేయాలంటే త్రూ వామిటింగ్ ఆర్ త్రూ మోషన్ ఆర్ త్రూ వస్తి. సో ఈ ద్వారా మనకి ఏంటంటే గట్ని మనం యాంగ్షియస్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, దాన్ని మనం హీల్ చేసుకోవాలి. అల్సర్స్ ఉన్నప్పుడు కానీ అన్నీ కూడా. సో అట్లా అనమాట దాన్ని మెయింటైన్ చేయడం. ఆయిల్ పుల్లింగ్ అంటూ ఉంటారు కదా మేడం, నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ అనేది చేస్తే మన గట్ కూడా క్లీన్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది అని చెప్పి, ఇందులో వాస్తవం ఎంత ఉంది? అది లేదండి. యాక్చువల్లీ మనకి గండూషం అనేది చెప్తారు. మనకి సెలైవా ఈజ్ వన్ థింగ్ ఫర్ మన డైజెషన్ స్టార్ట్ అయ్యేది నోట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెలైవా నుంచి మనకి సింపుల్ గ్లూకోజ్, మనకి తిన్న కార్బోహైడ్రేట్ సింపుల్ గ్లూకోజ్ నుంచి టర్న్ అవడానికి సెలైవా నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే గండూషం కొంతవరకు మనకి యూజ్ అవుతుంది. ఆయిల్ పుల్లింగ్ అంటే గండూషం అంటారు ఆయుర్వేదంలో. గండూషం కానీ కవలగ్రహం కానీ అంటాం. సో ఆయిల్ అలా పెట్టుకొని ఉంటే కవలం అంటాం, దాన్ని మూవ్ చేస్తా ఉంటే గండూషం అంటాం అనమాట జనరల్గా. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే లోపల మనకి ఏదైతే ఎక్సెస్ సెక్రిషన్స్ అడుగుతాయో, సలైవల్ ఎక్సెస్ సెక్రిషన్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సెట్ చేస్తుంది. దానివల్ల కొంత పార్ట్ వరకు గట్ అనేది హెల్దీగా ఉంటుంది. కానీ కేవలం ఆయిల్ పుల్లింగ్ వలన గట్ మొత్తం హెల్దీగా అయితే ఏం అవ్వదు. మ్యామ్ నిజంగా వెయిట్ రిడక్షన్ అనేది సమ్మర్లోనే ప్లాన్ చేసుకుంటే బెటరా? సమ్మర్లో మనం ఎక్కువ వెయిట్ తగ్గే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. జనరల్గా సమ్మర్ అంటే ఫ్రూట్స్, సమ్మర్లో మనకి వాటరీ ఫ్రూట్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. వాటర్ మిలన్ కానీ, కర్బూజా కానీ, మనకి ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. దీంతో పాటు మ్యాంగోస్ కూడా వస్తాయిలే, బట్ మ్యాంగోస్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనకి సమ్మర్లో వచ్చే ఈ వాటరీ ఫ్రూట్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. సో ఈ టైంలో మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు వెయిట్ రిడక్షన్ గురించి. మన జనరల్గా ఏంటంటే చలికాలంలో ఆకలి వేసేస్తుంటుంది. సో చలికి ఏంటి అంటే మనం వేడి ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మన బాడీ వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆకలి అనేది వస్తుంది. బట్ ఎండాకాలం వచ్చేసరికి మనకి ఇప్పుడు చూసిన దాహం ఎక్కువ వేసేస్తుంటుంది. సో వాటర్ తాగాలి అన్న ఫీలింగే ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఫుడ్ మీద మనం తగ్గించేసి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం. మనకి వేడి వల్లనే వాటర్ కంటెంట్ తీసుకుంటాం కాబట్టి సో ఆటోమేటిక్గా మన బాడీ కూడా కెలరీస్ కూడా మనకి చాలా తగ్గుతాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ టు మెయింటైన్ వెయిట్ అనేది చెప్పచ్చండి ఖచ్చితంగా. ఓకే మ్యామ్, అసలు వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు మనం కట్ చేసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, మన డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? జనరల్గా మనకి ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటే
మనకి ఎక్కువ వాటర్ తీసుకోవాలన్న ఇది వస్తుంది, ధూప్ అవుతుంది అని అంటాం. డైజెస్ట్ అవ్వడానికి కోక్స్ అవన్నీ తాగుతూ ఉంటాం జనరల్గా. సో అక్కడ కూడా మళ్ళీ డంపింగ్ ఆఫ్ క్యాలరీస్ అనేది అవుతూ ఉంటుంది. షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కూల్ డ్రింక్స్లో వాటిల్లో. జనరల్గా ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. అండ్ మనము ఇది బిర్యానీ అవి తీసుకోలేకపోయినా సరే మళ్ళీ కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటాం. సో అక్కడ కూడా మళ్ళీ వెయిట్ మేనేజ్ చేయలేకపోతుంటాం. సో మనకి అలా దాహం వచ్చినప్పుడల్లా సరే వాటర్ కంటెంట్ చూసుకోవడం, దానికి తగ్గట్టు ఫ్రూట్ జ్యూసెస్ చూసుకోవడం, అవి చేసుకుంటూ మనం చేస్తే బ్యాలెన్స్ గా అయిపోతుంది ఈ సమ్మర్ సీజన్. కూల్ డ్రింక్ బదులుగా కోకోనట్ వాటర్, ఏదైనా జ్యూసెస్ వితౌట్ షుగర్ తీసేసి మేము జ్యూసెసే కదా తాగుతున్నాము అని అనుకుంటారు. నేను ప్రత్యక్షంగా జ్యూస్ తయారు చేసేటప్పుడు చూస్తాను, ఇంత తీసుకొని వేస్తాడనమాట. సగం షుగర్ ఉంటుంది, షుగర్ వాటర్. మనం సోడాస్ అవి చెప్పినప్పుడు కూడా సగం షుగర్ సిరప్పే వాళ్ళు ఫిల్ చేస్తుంటారు, మిగతాది లెమన్ వాటర్ ఏదో యాడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ప్రతి జ్యూస్ దగ్గర మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎస్టిమేట్ చూర్ణం యాడ్ చేసుకోవచ్చు. సో రోజు మొత్తానికి 5 grams to 10 grams ఆఫ్ ఎస్టిమేట్ చూర్ణం మనం అందులో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటి అంటే షుగర్ ఇప్పుడు కంటెంట్ మనకి కావాలి, షుగర్ మనకి ఉండాలి అనుకున్నప్పుడు ఈ జ్యూసెస్లో మనమే వెళ్ళి నువ్వు ప్లెయిన్ జ్యూస్ చెయ్యి, కొంచెం ఈ పౌడర్ అయ్యి అని చెప్పి దాన్ని క్యారీ ఆన్ చేసుకొని ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు అట్లాగా. సో మనం ఇంట్లో కూడా ఏంటి అంటే షుగర్ వాటర్ బదులు కొంచెం మిల్క్తో కొంచెం ఈ పౌడర్ వేసుకుంటే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఆ రోజు మొత్తం మీకు సరిగా ఆకలి కూడా అనిపించదు. సో దీనికి మీకు సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత వాటర్ ఎక్కువ తాగినా కానీ మనకి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఈ ఎస్టిమేట్ చూర్ణంతో. సో అలా కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు మనం. అండ్ ఫుడ్ కూడా మనకి బాగా మంచిగా చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ఎగ్జాక్ట్గా చెప్పేది ఏంటంటే పిల్లలు మన మీదకి రారు. సో జనరల్గా ఏంటంటే హౌస్ వైఫ్కి దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ వెయిట్ రిడక్షన్ అని చెప్తారు. ఎస్పెషల్లీ ఎందుకంటే పిల్లల గురించి పొద్దున్నే లేసి క్యారేజ్ పెట్టేసి వాళ్ళకంటూ చేసి మనకంటూ ఒక టైం లేకుండా అయిపోతుంది. వాళ్ళని వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి స్నాక్స్ చేయాలి, ఇదే హడావిడిలో మనం ఉంటాం. బట్ సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ముందు రిలాక్స్ అయిపోతాం, పొద్దున్నే లేసి వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉండదు. దిస్ ఈజ్ ద టైమ్ టు యూ టు స్పేర్ యువర్ సెల్ఫ్. సో లవ్ యువర్ సెల్ఫ్. సో మనం ఇప్పుడు మంచిగా అవ్వాలి అనుకుంటే మనకి మనం టైం కేటాయించాలి. అండ్ సమ్మర్లో ఎప్పుడైనా సరే డే ఎక్కువ ఉంటుంది, సో తొందరగా తెల్లారిపోతూ ఉంటుంది. సో మనము అది ప్లాన్ చేసుకొని ఎర్లీగా లేసి ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసుకొని దాని తర్వాత కంటిన్యూషన్ మనం రెగ్యులేషన్ ఆఫ్ ఫుడ్ చూసుకుంటూ మనం వెయిట్ రెడ్యూస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సమ్మర్లో మనం ఈజీగా ఒక 2-3 monthsలో మనము ఈజీగా 10 kgs వెయిట్ తగ్గిపోవచ్చు. 100% తగ్గచ్చు. దీనికి యాడ్ ఆన్ ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు ఎలా చేయగలుగుతారు అన్న దాన్ని బట్టి మీరు ఆయుర్వేదిక్ ని కన్సర్న్ చేస్తే దానికి తగ్గట్టు ఔషధాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతాయి. సో బాడీ యాక్టివిటీ, సెల్ యాక్టివిటీ హీట్ చేస్తుంది అనమాట. సో త్రికటు చూర్ణం అని ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, సెల్ యాక్టివిటీని పెంచుతుంది అనమాట. సో అట్లానే కొన్ని డ్రగ్స్ ఉన్నాయన్నమాట ఆయుర్వేదిక్లో. సో అవి ఏం చేస్తాయంటే ప్రతి సెల్ని యాక్టివేట్ చేస్తాయి, హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా మీరు చేసిన కొంచెం వర్కౌట్కి కూడా హెవీ లాస్ ఆఫ్ క్యాలరీస్ అవుతుంది. సో ఇట్లా ఈ టైంలో కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ హౌస్ వైఫ్స్ ఆర్ సంథింగ్. ఈవెన్ జెంట్స్ కూడా అండి, వాళ్ళు కూడా పొద్దున్నే లేస్తారు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే బాధ్యత వాళ్ళకి అట్టగట్టేస్తాం కదా. సో బస్సెస్ రాని వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని అక్కడ పడేసి మళ్ళీ తెచ్చుకోవడము, మళ్ళీ వాళ్ళకి హోంవర్క్స్ చేయించడం, ఇవన్నీ కూడా ఉంటాయి ఈవెన్ జెంట్స్కి కూడా. సో వాళ్ళు కూడా వాళ్ళ టైంని దే కెన్ స్పేర్ టు దిస్. సో కొంచెం టర్న్ చేయొచ్చు, సో ప్లాన్ చేసుకోవచ్చు. సో అందరికి ద బెస్ట్ సీజన్ ఈ సమ్మర్ వెయిట్ రిడక్షన్ కి చెప్పొచ్చు మనం హ్యాపీగా. ఓన్లీ అంటే పిల్లలకి అంటే మనకు కొంచెం ఫ్రీ టైం వస్తుంది ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ కి, ఇది కాకుండా ఏదైనా వేరే రీజన్ ఏదైనా ఉందా సమ్మర్ లో వెయిట్ మనం ముందు చెప్పుకున్నాం కదా. సో ఏదైతే మనకి ఆకలి తగ్గిపోతుంది, దాహం ఎక్కువ అవుతుంది. సో ఆకలి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా మీరు తిన్నం తగ్గించేస్తారు. సో తిన్నం తగ్గించేసారంటే మీరు వెయిట్ రిడ్యూస్ అవుతారు. సో సమ్మర్ ఇలాగా ప్రతి పాయింట్ లోనూ దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్. ఈవెన్ చిల్డ్రన్స్ కూడా దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్. కొంతమంది చిన్న పిల్లలు కూడా బాగా ఒబేస్ ఉంటారు. సో వాళ్ళకి కూడా దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్ ఉండవు,
మనం చెప్పిన మాట వింటారు. యాక్చువల్లీ టైం ఉంటుంది వాళ్ళకి, వర్కౌట్ చేయడానికి టైం ఉంటుంది. మనము ఏదైనా సరే స్కూల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా వాడి క్యాలరీస్కి పెట్టేస్తూ ఉంటాం. వాడు పిజ్జాలు అడిగితే పిజ్జాలో లేకపోతే టోస్ట్లో ఏదో ఒకటి చేసి పెట్టేస్తాం. కానీ ఇంట్లో ఉన్నప్పుడు అది కాదు అని చెప్పి జ్యూసెస్ ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం వాళ్ళకి. సో మనము మన కంట్రోల్లో కొంచెం పిల్లల్ని పెట్టుకోగలుగుతాం ఈ టైంలో. సో పిల్లల్లో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ వెయిట్ రిడక్షన్. ఈ 2-3 మంత్స్లో నువ్వు ఇయర్ మొత్తం తీసుకున్న ఎక్సెస్ ఫుడ్ అంతా ఈ 2-3 మంత్స్లో బ్యాలెన్స్ చేస్తూ వచ్చారంటే జీవితం మొత్తం మీరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటారు. మనకు పాతకాలంలో కూడా పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి తోలేసేవాళ్ళు. అక్కడ ఫుల్గా ఆడుకునే వాళ్ళం. 90s కిడ్స్ కానీ 70s కిడ్స్ 80s కిడ్స్ అందరం ఫుల్గా ఆడుకునేవాళ్ళం. వద్దన్నా మనకి చిన్నపిల్లలు ఒబేసిటీ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి తోలడానికి లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారు. మనకి ఇంట్లో కూడా వాళ్ళు ఏంటి ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్స్, మళ్ళీ సెల్ ఫోన్స్ దీని మీద పడిపోతున్నారు. ఇప్పుడు ఇంకా ఇంకా పెరిగిపోతున్నారు. అందుకే ఒబేస్ చిల్డ్రన్ అనేది. సో ఒబేసిటీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్లో కూడా కంట్రోల్ చేయాలి మనం. సో వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ఫస్ట్ కాజ్ ఏంటి అంటే ఒబేసిటీ. PCOS కి ఫస్ట్ కాజ్ ఏంటంటే ఒబేసిటీ. స్పర్మ్ క్వాలిటీ తక్కువ అవుతుంది అంటే కాజ్ ఏంటి అంటే ఒబేసిటీ. సో ఈ అన్ని కాజెస్ కి ఈ ఒబేసిటీ అనేది కరుగుతుంది కాబట్టి ముందే మనం బాడీని బ్యాలెన్స్ చేయగలిగితే పిల్లలకి సో ఇది పర్ఫెక్ట్ గా అయిపోతుంది మనకి. మ్యామ్ మీరు ఈరోజు చెప్పినట్టుగా వీడియో స్టార్టింగ్లో మనకు అన్నీ తెలుసు, ఏది అవాయిడ్ చేయాలి ఏది తినకూడదని తెలుసు. బట్ కొంతమంది టైం లేక ఏం వండుకుంటాంలే అని చెప్పి ఏదో ఒక బిర్యానీనో లేకపోతే బయట అవుట్ సైడ్ ఫుడ్ తీసుకురావడం, లేదంటే కంటికి బాగా కనిపించాలి, రెడ్గా కనిపిస్తూ ఉంటాయి చికెన్ కానీ మంచూరియాస్ కానీ ఏవైనా, అవి అట్రాక్టివ్గా తినాలనిపిస్తుంది. మనం ఎంత అవాయిడ్ చేసినా మళ్ళీ ఒక 10 డేస్కి బిర్యానీ తినాలనిపిస్తుందనో అవుట్ సైడ్ ఫుడ్ తినాలనిపిస్తుంది. మనం ఎడిక్ట్ అవుతున్నాం ఎండ్ ఆఫ్ ద డే వాటికి. సో మీరు చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ కాస్త ఒక పని చేయొచ్చు నీకు అలా అనిపించినప్పుడు. చీట్ డే అనేది మనం ఒక రోజు పెట్టుకున్నప్పుడు నీకు తినాలనిపించింది, బాగా తినాలనిపించింది, స్వీట్ కానీ ఈ నాన్ వెజ్ కానీ లేకపోతే ఈ మంచూరియాలు కానీ నీకు బాగా తినాలనిపించింది, ఆ రోజు నువ్వు ఒక పూటే తిను, ఆఫ్టర్నూన్ తిను, డిసైడ్ చేసేసుకో. సో ఇవాళ నేను తింటున్నాను, సో నేను వేరే ఏం తినద్దు, నాకు ఈ కార్వింగ్ ఇవాళ పోవాలి అనుకున్నప్పుడు ఆ రోజు అది తినేసే. అది ఏ టైంలో తింటామంటే ఆఫ్టర్నూన్ మీల్ చేసుకో. సో మార్నింగ్ తినకు, నైట్ తినకు, ఆఫ్టర్నూన్ మీల్ తీసుకో. ఆఫ్టర్నూన్ మీల్ లాగా అవే ఇంట్రడ్యూస్ చేసుకో, అన్నం తినకు. ఖచ్చితంగా నీకు బాడీ వెయిట్ పెరగదు. సో మీకేంటంటే నీకున్న కార్వింగ్ తగ్గుతుంది. సో ఈ మధ్య నేను ఒక ఫనీ రీల్ చూసాను, నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ఒక డైటీషియన్ షీ వాస్ టెల్లింగ్, నీకు మనసుకు నచ్చింది తిను, నీ బాడీ కరెక్ట్గా ఉంటుంది అని. సో తను చెప్తూ ఉంటుంది, సో నాకు మనసుకు నచ్చింది ఈ పిజ్జాలు బర్గర్లు ఇవే తినాలనిపిస్తుంది, మరి లావ్ అయిపోతాను కదా, మరి అది వినట్లే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మనకి మనసుకు తినాలనిపించినప్పుడు గో ఫర్ అన్ ఆఫ్టర్నూన్ డైట్. సో నేను ఏది తినాలనిపించిన కేక్ అవని పిజ్జాలు అవని ఏ తినాలనిపించినా ఆఫ్టర్నూన్ డైట్ పెట్టుకో. అప్పుడు అన్నం తీసేసాయి, నీ కార్వింగ్ పోతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈ మధ్యలో ఏం ఉండదు కాబట్టి నీ బాడీ యాక్టివ్గా అనిపిస్తుంది, నీ బ్రెయిన్ కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి చిన్న టిప్ లాగా పెట్టుకోండి, చిన్న టిప్స్ అనమాట. మనకి ఏం తినాలనిపించినా కొంచెం మనం తినేదాన్ని తగ్గించేసుకొని ఆఫ్టర్నూన్ తినేస్తే నైట్ ఏదైనా లైట్ ఫుడ్ నీకు అది హెవీగా తినేసినా కానీ నైట్ నీకు మజ్జిగ అది తాగండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జంక్ ఫుడ్స్ అన్నిట్లోనూ మనకి యాసిడ్ రెగ్యులేటర్స్ అని యాడ్ చేస్తారు. అన్ని జంక్ ఫుడ్స్లోనూ యాసిడ్ రెగ్యులేటర్స్ యాడ్ చేస్తారు అంటే కేక్స్లో కానీ ఇవన్నిట్లో, చికెన్ వాటిల్లో కూడా. అది అరగాలి అంటే ఖచ్చితంగా మనము ఇంటేక్ ఆఫ్ యాసిడిక్ ఫుడ్స్ అంటే సోడా సంథింగ్ ఆ టైప్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా తగ్గాలంటే ఎండ్ ఆఫ్ ది డే మజ్జిగ. న్యాచురల్ వేలో మజ్జిగ అంటే 1:4, 1 part of curd with 4 parts of water. ఇది చేసుకొని పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఈ యాసిడ్ కంటెంట్ని తగ్గిస్తుంది. నీ బాడీలో యాసిడ్ వల్ల వచ్చే కాల్షియం తగ్గడాన్ని మనకి రెగ్యులేట్ చేస్తుంది. సో నీ కార్వింగ్ తగ్గుతుంది, నీ చీట్ డే హ్యాపీగా ఉంటుంది, నువ్వు హెల్దీగా కూడా ఉంటావు ఫైనల్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.